రవికిరణ్ గారు ఎలా చూడాలి? ఏంటి అమిత్ షా గారు పొత్తులపై త్వరలో కొలిక్కి వస్తాయి, ఇంకా త్వరలో అని మీరంటారు, మీకోసం వీళ్ళు 1000 కళ్ళతో ఎదురు చూస్తుంటే మరొక వైపు వీళ్ళు ఇంకా సమయం ఉందని వీళ్ళు అంటారు. అంత సమయం లేదు మిత్రమా అంటూ ఆయన సమరశంఖం పూరించారు, సిద్ధం అంటున్నారు, సవాళ్ళు విసురుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. మీకు ఇంకా టైం ఉందా? వర్మ గారు, ముందుగా మీకు తోటి ప్యానలిస్ట్కి 99 టీవీ వీక్షకులందరికీ శుభ సాయంత్రం అండి. ఈరోజు హోంమంత్రి గారు గ్లోబల్ బిజినెస్ సమిట్ లో ఒక ఇంటర్వ్యూలో నావిక గారు అడిగిన క్వశ్చన్ కొంచెం సమాధానం చెప్పడం జరిగింది. దానిలో వారు నావిక గారు ఏమడిగారంటే, ఎన్డీఏ కుటుంబాన్ని బాగా విస్తరిస్తున్నారు, కొత్త వాళ్ళు కూడా వస్తున్నారు కదా అంటే, దానికి వారు సమాధానం చెప్తూ భారతీయ జనతా పార్టీ 7 దశాబ్దాలుగా ఒకే సిద్ధాంతాన్ని నమ్మి మేము పనిచేస్తున్నాం. అంత్యోదయ, దేశం ముందు, పార్టీ తర్వాత వ్యక్తిగత చిట్టచివర. మా యొక్క సిద్ధాంతాలను మెచ్చి చాలా మంది మాతో ఈ దశాబ్దాలుగా కలిసి వచ్చారు. కొన్ని సందర్భాల్లో వాళ్ళుగా వెళ్ళిపోయారు, కానీ మేము ఎప్పుడు ఎవరిని నిలబడలేదు. ఎందుకంటే వాళ్ళకున్న స్థానిక రాజకీయ పరిస్థితులు కావచ్చు, రకరకాల పరిస్థితుల్లో వెళ్ళటం జరిగింది. సో అలా కొంతమంది మళ్ళీ మా యొక్క సిద్ధాంతాలు ఇష్టపడి వస్తే మాకు ఇబ్బంది ఏం లేదు అన్నారు. దానికి కొనసాగింపుగా మరి ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారు వచ్చారు కదా మీ దగ్గరికి, మరి అక్కడ కూడా మీ ఎన్డీఏ కూటమి విస్తరిస్తారా అని అంటే, అది అన్ని విషయాలు ఇక్కడ చెప్పలేము, కొన్ని రోజుల్లో స్పష్టత వస్తున్నారు. మరి అలాగే అకాలీదళ్ పంజాబ్ లో కూడా ఏంటి అంటే, పొత్తులు చర్చలు జరుగుతున్నాయి, ఇంకా కొలిక్కి రాలేదు. సో ఇది స్థూలంగా జరిగింది అమిత్ షా గారికి, ఇది జరిగింది. ఓకే, ఏదైనా సరే స్పష్టత అయితే రావాలి వర్మ గారు. మీకు తెలుసు, నాకు తెలుసు, రాష్ట్ర ప్రజలకు తెలుసు. మేము జనసేనతో జనవరి 16, 2020 నుంచి పొత్తులో ఉన్నాం. ఆ రోజు స్పష్టంగా ఒక లైన్ తీసుకున్నాం, వైసీపీ టీడీపీకి సమదూరం పాటిస్తూ రాష్ట్రంలో 3వ ప్రత్యామ్నాయం ఎదగాలి, 2024లో ఇద్దరు కలిసి సార్వత్రిక ఎన్నికలు వెళ్ళాలని చెప్పి ఆ రోజు స్పష్టంగా విజయవాడలో ఇద్దరు నాయకులు కలిసి చెప్పడం జరిగింది. అయితే మారిన నేపథ్యంలో వారు, పవన్ కళ్యాణ్ గారు ఒక స్టాండ్ తీసుకొని, నేను తెలుగుదేశం పార్టీతో కూడా వెళ్తాను, అలాగే ఈ విషయాన్ని బీజేపీ కేంద్ర ప్రజలతో మాట్లాడాలి, నేను మాట్లాడతాను అన్నారు. సో దాని మీద స్పష్టత రావాలి. అది రేపు వస్తారా, ఎల్లుండి వస్తారా, ఎన్నికల ముందు వస్తారా, నోటిఫికేషన్ తర్వాత వస్తారా, ఏంటనేది మనం చూడవలసిన అవసరం ఉంది. సో ఆ యొక్క స్పష్టత ఇచ్చైతే తప్పనిసరిగా మేమైతే ముందుకు వెళ్తాం వర్మ గారు. అయితే ఈ మాత్రం ఇలా ఈ తరుణంలో భారతీయ జనతా పార్టీ రాజకీయ క్షేత్రం అయితే మేమేమైతే మా పని అయితే చేసుకుంటున్నాం వర్మ గారు. రాష్ట్రంలో ఉన్నటువంటి 175 అసెంబ్లీ సీట్లు, 25 పార్లమెంట్ స్థానాల్లోనూ పూర్తిగా సంసిద్ధమవుతూ అన్ని పార్లమెంట్ లో ఎలక్షన్ కార్యాలయాలు, ఎన్నికల కార్యాలయాలు ఓపెన్ చేసుకున్నాం. అలాగే 200 స్థానాలకి ఆశావాహుల లిస్టు సుమారుగా 3000 మంది దరఖాస్తులు వచ్చాయి, అన్ని మేము తీసుకున్నాం. అలాగే ఈ రోజు కూడా నిన్నటి నుంచి కూడా పల్లెకి బీజేపీ కార్యక్రమాల్లో తిరుగుతున్నాం, అన్ని బూత్ కమిటీలు. అదే మీరు సొంతంగా పూర్తి స్థాయిలో 175 నియోజకవర్గాలకు సంబంధించి మీరు గ్రౌండ్ మీరు సిద్ధం చేసుకుంటున్నారు. ఎప్పుడన్నా ఏదో జరగచ్చు అని చెప్పి చాలా అనుమానాలు ఉన్నాయి. ఎందుకంటే మీకు వచ్చి సీట్ల శాతం అన్నది చాలా తక్కువ % ఇచ్చే అవకాశం అయితే ఉంటుంది. జనసేన కంటే బీజేపీకి తక్కువ సీట్లే ఖచ్చితంగా ఇస్తారు. మీరు ఏదో పార్లమెంట్ ఎక్కువగా డిమాండ్ చేస్తున్నారు. సో అది కానీ వర్కౌట్ కాకపోతే ఏంటి, మనం చంద్రబాబు నాయుడు గారు వెళ్ళినప్పుడు కూడా దాని మీద సంపూర్ణంగా సంతృప్తిగా చర్చలు జరగలేదు. అందుకనే ఆయన వచ్చిన తర్వాత కూడా ఏమీ మాట్లాడలేని పరిస్థితి. పవన్ కళ్యాణ్ గారు ఆయన కూడా కలుస్తారు మరుసటి రోజు అన్నారు, అది కరలేదు. సో ఎన్నో ప్రశ్నలు చక్కర్లు కొడుతున్నాయి. దానికి సమాధానం ఇంకా టైం ఉందని చెప్పి అమిత్ షా గారు చెప్పడం, మీరు మీ గ్రౌండ్ మీరు సిద్ధం చేసుకోవడం 175 నియోజకవర్గాల్లో. వర్మ గారు, ఇప్పుడు నేను చెప్పినట్టు ఈ రోజు వరకు, ఈ క్షణం వరకు మాకు పొత్తు కేవలం జనసేనతోనే, అది 2020 నుంచి కంటిన్యూ అవుతుంది. అయితే అమిత్ షా గారిని చంద్రబాబు నాయుడు గారు ఎందుకు కలిశారో మనకి ఇప్పటి వరకు తెలియదు. ఇప్పుడు సమావేశమే కాదు, గత సంవత్సరం జూన్ మాసంలో 2023న ఇలాగే అర్ధరాత్రి వెళ్ళి 11:30కు 11కు కలిశారు. ఎందుకు కలిశారో ఇప్పటి వరకు కూడా మనకు తెలియదు. అయితే కొన్ని పేపర్ కథనాలు అయితే తెలంగాణలో పొత్తు కుదిరిపోయిందని మీరన్నట్టు సంఖ్యలు అంకెలు కూడా వచ్చేసింది. అయితే ఆ సందర్భంలో తెలంగాణలో పొత్తే కుదరలేదు, వాళ్ళు అసలు పోటీయే చేయలేదు, మేము జనసేన కలిసి వెళ్ళడం జరిగింది తెలంగాణలో. సో ఈ రోజు ఎందుకు కలిసారో కూడా ఎవరికి తెలియదు. ఆ శాస్త్రి అచ్చెన్నాయుడు గారు నాకు తెలియదు ఎందుకు వెళ్ళారో అంటున్నారు. సో అదేంటో చూద్దాం, వారు చెప్పాల్సిన అవసరం ఉంది. ఆ పొత్తుల సమయం వచ్చినప్పుడు మేము ఇప్పుడు ఏ రాజకీయ పార్టీ అయినా, అది బీజేపీ కావచ్చు, జనసేన కావచ్చు, టీడీపీ కావచ్చు, వైసీపీ కావచ్చు, అన్ని పోలింగ్ బూత్లు రాష్ట్రంలో 46,120 పోలింగ్ బూత్ లో పనిచేస్తారు. రవికిరణ్ గారు ఒక్క షూట్ ప్రశ్న అండి. రవికిరణ్ గారు ఒక్క విషయం, మొన్న చంద్రబాబు నాయుడు గారిని మీ అధిష్టానం పిలిచిందా లేకపోతే ఈయనే వచ్చారా?
అది మనకి అవసరమా? అది ఫ్రంట్ నుంచి ఇచ్చారా, బ్యాక్ నుంచి ఇచ్చారా? లేదు, ఖచ్చితంగా అవసరం. ఎందుకంటే కాదు, ఈ మిడ్ నైట్ మీటింగ్లు ఏంటి కాదండి. ఒక సీనియర్ రాజకీయ నాయకులు, సుదీర్ఘకాలం ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి, ఈ మిడ్ నైట్ ఏంటి మీటింగ్లు? ఆయన అవమానించారు అని చెప్పి మరో పక్క ట్రోల్ అవుతుంది. అందుకని నాకు డౌట్ వచ్చి అడిగాను, ఎందుకో అంతవరకు ఉండాల్సిన అవసరం వచ్చింది, ఏదైనా జరిగిందా, ఆయనకి తప్పక పిలిచినట్టు ఆ టైంలో అని చెప్పి కొన్ని వార్తలు వస్తున్నాయి. అది మీకేమైనా క్లారిటీ ఉన్నదేమో. ఆయన ఎప్పుడు వెళ్ళినా ఓకే, అది ఎవరికి ఇబ్బంది లేదు, కానీ అవమానం జరిగింది చంద్రబాబు నాయుడు గారికి అని. ఇప్పుడు ఎవరు పిలిచారు అన్నది రకరకాలుగా ఉండొచ్చండి. ఇప్పుడు ఉదాహరణకు చెప్తాను, నారా లోకేష్ గారు అమిత్ షా గారిని కలిశారు అక్టోబర్లో కింద సంవత్సరం. వారు ఏమన్నారు, బయటకు వచ్చి నన్ను అమిత్ షా గారు రమ్మన్నారు, నేనైతే అపాయింట్మెంట్ అడగలేదన్నారు. ఆ తర్వాత 2 రోజుల తర్వాత కిషన్ రెడ్డి గారికి కేంద్ర కేబినెట్ మంత్రి ఏం చెప్పారు, నన్ను అడిగారు అపాయింట్మెంట్, అప్పుడు కుదరలేదు కాబట్టి అప్పుడు కుదరలేదు, ఇప్పుడు కుదిరింది, అందుకు రమ్మని చెప్పారు, వచ్చారన్నారు. సో ఇవన్నీ ఏంటంటే అంతర్గతంగా ఏం జరుగుతాయో మనకు తెలియదు. ఆయనే పిలిచారా, లేదా ఈయన అపాయింట్మెంట్ అడిగారా, ఇవన్నీ మనకి తెలియని విషయాలు, మన స్థాయిలో లేని విషయాలు. దాని మీద చర్చ అనవసరం నా ఉద్దేశం. ఓకే, రైట్. ఓకే రవికిరణ్ గారు, ఏంటి లేఖల అంశం ఏంటి? పవన్ కళ్యాణ్ గారు ఒక లేఖ రాస్తే వెంటనే హరిరామ్ జోగి గారు ఇంకో లేఖ, 7 పార్లమెంట్ స్థానాలు ఇదిగో మాకు గెలిచే అభ్యర్థులు అని. అంటే ఒత్తిడి తెస్తున్నారా, సూచిస్తున్నారా? మీకేమనిపిస్తున్నది? మీరు ఆ పొత్తులోనే ఉన్నారు కదా, ఈ పొత్తులో లేకపోయినా. ఇప్పుడు ఇన్ జనరల్, ఇప్పుడు హరిరామ జోగయ్య గారు లేక కాకపోతే పక్కన పెడితే కాసేపు, ఒక రాజకీయ పార్టీని రన్ చేస్తుంటే నేను నా పార్టీ తరఫున ఎన్ని సీట్లు ఏంట్లో అనేది నా కమిటీతో కూర్చొని నిర్ణయించుకుని పొత్తుల్లోని పార్టీతో మాట్లాడి డిసైడ్ చేసుకుంటే అదొక పద్ధతి. ఓకే, మన పార్టీకి సంబంధం లేకుండా బయట ఎవరైనా సరే కుల సంఘం పేరు మీద కావచ్చు, ఏదైనా సరే కావచ్చు, ప్రతి 2 రోజులకు ఒకసారి లెటర్ ఇచ్చి 60 స్థానాల్లో ఒకసారి, 70 స్థానాల్లో ఒకసారి, లేదా 12 స్థానాలు, 15 స్థానాలు ఇలాగే చేసుకుంటా పోతుంటే వాళ్ళు ఆ యొక్క లెటర్లకి ప్రచారం రాకపోతే వెల్ అండ్ గుడ్, అది ప్రచారం వస్తుంది. ప్రచారం అవటం వల్ల ఏమవుతుందంటే ఆ సదరు పార్టీల మీద, ఏ పార్టీ ఉందని కూడా పార్టీ కేడర్ మీద వాళ్ళ మీద ఒత్తిడి పడతా ఉంటాం. ఇప్పుడు హరిరామ జోగయ్య గారు జనసేన పార్టీలో చేరలేదు, ఆయన ఇండివిజువల్ గా ఉన్నారు. ఆయన యొక్క ఒకే సోల్ ఎజెండా పవన్ కళ్యాణ్ గారిని ముఖ్యమంత్రి చేయాలి, అదే వారి ఎజెండా, ఆ కాపు సంక్షేమ ఎజెండా అది. సో దానికి వారు అంతర్గతంగా ఏదైనా మాట్లాడుకుంటే సరే, మనకు సంబంధం లేని విషయం, కానీ జనరల్ గా చెప్తున్నా. ఇదేంటంటే పక్క పార్టీల మీద కొంత కేడర్ మీద ఒత్తిడి అయితే గురి చేసి మంచి జరుగుతా చెడు జరుగుతా కాలమే నిర్ణయించాలి. ఎందుకంటే ఎవరికైనా వాక్ స్వాతంత్రం ఉంది, స్వేచ్ఛ ఉంది, మనమేం దాని కారణం, కానీ ఇది మంచి చేస్తున్నా చెడు చేస్తున్నా అనేది కాలమే నిర్ణయించాలి. వర్మ గారు, రైట్. ఓకే, మనతో పాటుగా జోష్నా గారు కూడా జాయిన్ అయ్యారు, తిరునగరి.